వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు న్యూస్ పేపర్లో ఇచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వాటికి సంబంధించిన స్టాటిక్ జీకేని మనం క్లారిటీగా 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 100% మొత్తం టాపిక్స్ అయితే నేను కవర్ చేసేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈరోజు ఈనాడులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుందంటే పాకిస్తాన్లో జరుగుతుంది. పాకిస్తాన్లో జరిగే క్రికెట్ గేమ్కి భారత ప్లేయర్లు లేదా భారత టీం సభ్యులు ఎవరు హాజరు కారు. అదంతా మీకు తెలిసిన సబ్జెక్టే. అలా హాజరు కాకుండా ఎలా చేయాలా అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనమాట. ఎవరు? ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. భారతదేశంతో జరపాల్సిన మ్యాచెస్ అన్ని, భారతదేశం ఇతర దేశాలతో జరపాల్సిన మ్యాచెస్ అన్ని దుబాయ్లో జరిపే విధంగా అయితే నిన్నైతే తీర్మానం చేస్తారు. దాన్ని ఏమంటారంటే, ఈ సిస్టమ్ని ఏమంటారంటే హైబ్రిడ్ సిస్టమ్ అంటారు. హైబ్రిడ్ సిస్టమ్ 2025లో జరగాల్సిన మ్యాచెస్, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ ఏ సిస్టంలో జరుగుతాయి? హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతాయి. ఇప్పుడు ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది వార్తల్లో నిలిచింది కాబట్టి దీని గురించి మనం కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాం. 2025లో ఫస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఫస్ట్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగిందంటే 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్లో జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్, ఫోకస్ చేయండి. బంగ్లాదేశ్లో జరిగింది. అప్పుడు ఎవరు గెలుచుకున్నారు? సౌత్ ఆఫ్రికా గెలుచుకున్నారు. భారతదేశం 2 సార్లు గెలుచుకుంది అనమాట. 2002లో మరియు 2013లో గెలుచుకుంది. 2013లో గెలుచుకున్నప్పుడు ఎవరున్నారంటే ఇండియన్ టీం కెప్టెన్గా ఎంఎస్డి ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోని, అందరి సుపరిచితమే మిస్టర్ కూల్ ఎంఎస్డి ఉన్నారనమాట. అదేవిధంగా తర్వాత 2022లో ఎక్కడ జరుగుతుందని ఇస్తారనమాట. ఎక్కడ జరుగుతుంది? పాకిస్తాన్లో జరుగుతూ ఉంది. 2022 ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది? పాకిస్తాన్లో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీని ఎవరు నిర్వహిస్తారంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంటారు. ఐసీసీకి ప్రెసిడెంట్గా లేదా చైర్మన్కి ఇటీవల భారతదేశం తరపు నుంచి జై షా ఎంపికయ్యారు. ఏం పేరు? జై షా. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ఎన్నికైన సభ్యులలో లేదా చైర్మన్లలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడనమాట. అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన వ్యక్తి ఎవరు? జై షా ఎవరు? భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి 2024లోనే అపాయింట్ అయ్యాడు కాబట్టి ఈయన గురించి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ అడుగుతారు అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 2022 అపాయింట్మెంట్స్లో కూడా జై షా గారు అయితే ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది చెప్పండి? దుబాయ్లో ఉంది. దుబాయ్. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. భారతదేశానికి సంబంధించి కూడా బీసీసీఐ ఉంది, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. దుబాయ్, ముంబై. ఐసీసీ ప్రెసిడెంట్ ఎవరున్నారు? జై షా ఎంపికయ్యారు కదా. అదేవిధంగా బీసీసీఐ ప్రెసిడెంట్కి ఎవరున్నారంటే రోజర్ బిన్నీ ఉన్నారు. ఓకే, ఇదంతా మీకేం కావాలంటే 2025లో జరపాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతుంది. దీనిని మామూలుగా అయితే స్వతహాగా ఏ దేశం నిర్వహిస్తుంది అని అడిగితే 3 దేశాలు. పాకిస్తాన్లో ఎక్కువ ట్రోఫీ జరుగుతుంది, దుబాయ్లో జరుగుతుంది. భారత్, పాకిస్తాన్ 2 దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్లు మాత్రం శ్రీలంక జరుగుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ధన్కడ్పై అభిశంసన తీర్మానం అనేది తిరస్కరించడానికి కారణం ఏంటంటే మన పాలిటీకి వెళ్ళినట్లయితే రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 63 నుంచి 71 వరకు గల అధికరణాలు ఎవరిని తెలుపుతాయంటే రాజ్యసభ చైర్మన్ లేదా ఉపరాష్ట్రపతి గారి గురించి తెలుపుతుంది. దాంట్లో 64లో రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉపరాష్ట్రపతి గారు అయితే ఉంటారని చెప్పేసి తెలుపుతుంది. అదే ఇంకొక ఆర్టికల్కి వెళ్తే 67 ఆర్టికల్ ఉంది. 67 ఆర్టికల్లో 67(1)లో 67 ఆర్టికల్ 67 సబ్ క్లాస్ 1లో ఏంటంటే ఉపరాష్ట్రపతిగా నియమించబడిన వ్యక్తి తన పర్సనల్ ఒపీనియన్స్ వల్ల లేదా సొంత నిర్ణయాల వల్ల రాజీనామా చేయవచ్చు అని ఒక ఆర్టికల్ ఉందన్నమాట. రాజీనామా, అతనికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయొచ్చు ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి. ఇప్పుడు కాంటెంపరీస్కి రండి. 67(1) అయిన తర్వాత 67(2) లేదా 67(b) అనాలా. 67(1) అనకూడదు, 67(a) అనాలా. 67(b) ప్రకారం ఒక ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినప్పుడు
తన చట్టాన్ని అతిక్రమించి తన పరిపాలన చేసినప్పుడు, రాజ్యాంగాన్ని అతిక్రమించి తన పరిపాలన చేసినప్పుడు 14 రోజుల ముందస్తు సూచనలతో రాజ్యసభ సభ్యులు ఏం చేయొచ్చు అంటే ఇతన్ని తొలగించండి అనే ఒక తీర్మానాన్ని చేయొచ్చు. ఆ తీర్మానం ఏమంటారంటే అభిశంసన తీర్మానం. ఉపరాష్ట్రపతిని తొలగింపు తీర్మానాన్ని ఏమంటారు? అభిశంసన తీర్మానాన్ని అంటారు. దాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం ఉందంటే 67B ప్రకారం. ఎన్ని రోజులు అని చెప్పాను నేను చెప్పండి? 14 రాజ్యాంగంలో 14 రోజులు అని చెప్పింది అనమాట. ఆ 14 రోజులు ముందస్తు సూచనలు ఇవ్వకుండా 10 రోజుల లోపలే తొలగించాలని చెప్పి రాజ్యసభలో అయితే ప్రవేశపెట్టారు తొలగింపు తీర్మానాన్ని. అందుకని చెప్పి దాన్ని తిరస్కరించారు. ఏం చేశారు? తిరస్కరించారు. ఓకే, దానిపై అభిశంసన తీర్మానం ఏం చేశారు? తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? ఆర్టికల్ నెంబర్ 67B ప్రకారం 14 రోజులు ముందస్తు సూచనలు ఇవ్వలేదు కాబట్టి కారణంతో తిరస్కరించారు. రాజ్యసభ చైర్మన్ ఎవరంటే ఉపరాష్ట్రపతి గారు. భారతదేశానికి ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉన్నారో వారినే రాజ్యసభ చైర్మన్ గా మనం పేర్కొంటాం. ప్రస్తుతానికి భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఎవరున్నారు చెప్పండి? జన్దీప్ ధన్ఖడ్. ఈ ఫోటోలో ఉన్నారు కదా, ఆ పర్సన్ జన్దీప్ ధన్ఖడ్ గారు ఉన్నారు. జన్దీప్ ధన్ఖడ్ గారి మీద అభిశంసన తీర్మానం జరిగినప్పుడు, అతని మీద నిందలు లేదా నేరారోపణలు వచ్చినప్పుడు ఆ చట్టంలో సభల మధ్య వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి లేదా తీర్మానాలు జరుగుతూ ఉంటాయి. ఆ తీర్మానానికి హెడ్ గా ఎవరు ఉంటారని అడిగితే డిప్యూటీ చైర్మన్ ఎవరున్నారు అంటే వాళ్ళు ఉంటారు. ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్ ఎవరున్నారంటే హరివంశ్ అనే అతను ఉన్నారు. ఓకే, హైలీ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది ఇది. ఈ పాయింట్ మాత్రం నేర్చుకోండి. జన్దీప్ ధన్ఖడ్ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు డిప్యూటీ చైర్మన్ హోదాలో ఎవరు దాని మీద తిరస్కరించారని అడుగుతారు. హరివంశ్ గారు అయితే ఉన్నారనమాట. ఓకే, ఈ టాపిక్ సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభిశంసన తీర్మానాన్ని ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి అని అది 100% వస్తుంది. మీకు ఇండియన్ పాలిటీలో 200% బిట్ వస్తుంది. ఏదో ఒక ఎగ్జామ్లో వస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 67B ప్రకారం 14 రోజుల లోపల ఇవ్వాలి. 67B ప్రకారం 14 రోజుల లోపల మాత్రం 100% ఇవ్వాలి. 14 రోజులు ముందు ఇవ్వలేదు. 14 రోజుల కంటే తక్కువగా ఇచ్చారు కాబట్టి దాన్ని తిరస్కరించారు. తిరస్కరించేటప్పుడు ఎవరు ఉండాలంటే రాజ్యసభ చైర్మన్ హోదాలో నిందారోపణలు మోపుతున్న వ్యక్తి పక్కన కూర్చొని ఉంటాడు లేదా సభ్యుడిగా హాజరై ఉంటారు. డిప్యూటీ చైర్మన్ అయితే ప్రస్తుతానికి చైర్మన్ ఎవరున్నారు? హరివంశ్ ఉన్నారు కదా, వారు అధ్యక్షతర హోదాలో వీటి మీద అభిశంసన తీర్మానాన్ని ప్రయోగించిన దాని మీద తీర్పునైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు? 67B 14 రోజులు. 67B 14 రోజులు. భారతదేశం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్ ఎవరున్నారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. 15వ ఉపరాష్ట్రపతి ఎవరు? ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఇప్పుడు 16వ ఎవరంటే ఇతను. ఇప్పటి వరకు అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ మీద ఎవరి మీద ప్రవేశపెట్టారు? మొట్టమొదటిగా ఎవరి పేరు మీద ప్రవేశపెట్టారు? ఇతని పేరు మీద ప్రవేశపెట్టారు. అది కూడా వీగిపోయింది. ఎంతసేపు మీకు ఎందుకు చెప్పానంటే కాంటెంపరీ పాలిటీ ఇష్యూ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం 100% ఉపయోగపడే విషయం కాబట్టి దీనికి కొంచెం నేను టైం తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి యుద్ధం ముగించేందుకు సిద్ధం అని చెప్పేసి ఇతని పేరు ఏం పేరు చెప్పండి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ఎప్పటి నుంచి జరుగుతుందంటే హైలీ ఇంపార్టెంట్ బిట్ ఇది 24 ఫిబ్రవరి 2022 నుంచి 2022 ఫిబ్రవరి నుంచి రష్యాకి మరియు ఉక్రెయిన్కి మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. ఎవరెవరి మధ్య? రష్యాకి ఉక్రెయిన్కి మధ్య. ఆ యుద్ధాన్ని నేను ముగిస్తాను అని చెప్పేసి ప్రపంచ దేశాలు ఏ దేశంతో అయినా నేను అంగీకరిస్తానని చెప్పి ఈ రష్యా యొక్క అధ్యక్షుడు ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారనమాట. ఆ ప్రెస్ మీట్ యొక్క సారాంశం అది. రష్యా అనేది ఉంది, ఉక్రెయిన్ అనేది ఉంది. ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్, రష్యా యొక్క క్యాపిటల్. దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ మీరు తెలుసుకున్నట్లయితే క్యూ నగరం, క్యూ పట్టణం మీద బాంబులు మోత మోగించిందని చెప్పి ఇటీవల కాలంలో మీరు న్యూస్లో అయితే చూస్తూ ఉన్నారు. ఏ పట్టణం? క్యూ అనేది ఏంది? ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉక్రెయిన్. ఇప్పుడు రష్యా యొక్క క్యాపిటల్ ఏంది? మాస్కో. రష్యా క్యాపిటల్ తెలుసుకోండి, మాస్కోలో యూజ్ చేసే కరెన్సీ ఏంది? ఏంటంటే రూబెల్. రూబెల్. దీనికి సంబంధించిన కరెన్సీ ఏంటంటే ఉక్రెయిన్ సంబంధించిన కరెన్సీ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ HRY. ఇదేదో నోరు కూడా తిరగట్లేదు నాకు. HRY VNIA
ఇది గుర్తుపెట్టుకోండి, మీరు నోరు తిరగట్లేదు. ఉక్రెయిన్ యొక్క కరెన్సీ ఇది, రష్యా యొక్క కరెన్సీ రూబెల్, రష్యా యొక్క క్యాపిటల్ మాస్కో, ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ క్యూ. ఇందులో మీకు వెరీ 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 ఇంపార్టెంట్ వచ్చేది ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 22 ఫిబ్రవరి 24. ఫిబ్రవరి 14 మీకు తెలుసు. దానికి 10 రోజుల తర్వాత ఫిబ్రవరి 24వ తేదీన 2022వ తేదీన రష్యాకి మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయితే ప్రారంభమైంది. ఓకే, ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కీ, అతని పేరు కూడా వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఈయన పేరు వ్లాదిమిర్ పుతిన్. అమెరికా యొక్క జనాభా 34 కోట్లు అని చెప్పేసి హైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఒకటి అయితే ఉందన్నమాట, ఈనాడులో ఇచ్చారు. అమెరికా యొక్క ఇటీవల లెక్క చేసిన గణాంకాల ప్రకారం అమెరికా యొక్క జనాభా ఎంత 34 కోట్లు. ఫస్ట్ పాయింట్ పడిపోద్ది మనకి. ఓకే, మీరు కాంపిటేటివ్గా డెప్త్గా మనం వెళ్ళినట్లయితే ప్రపంచం మొత్తంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం తొలి స్థానంలో ఉంది. ఓకే, ఎంత జనాభా ఉంది? దాదాపుగా 140 కోట్ల 91 లక్షలు, 140 కోట్ల 91 లక్షల్లో ఉంది. ఓకే, అదేవిధంగా చైనా యొక్క జనాభా ఎంత ఉందంటే 140 కోట్ల 69 లక్షలు, సుమారుగా 70 లక్షల్లో ఉంది. ఓకే, తర్వాత ప్లేస్లో ఎవరున్నారంటే ఇదిగో ఈయన ఉన్నాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. చూడండి ఎన్ని కోట్లలో ఉంది? 34 కోట్లు. 140 కోట్లు ఎక్కడ? 140 కోట్లు 91 లక్షలు, 140 కోట్లు 70 లక్షలు ఎక్కడ? 34 కోట్లు ఎక్కడ? చూడండి ఎంత వేరియేషన్ ఉంది పాపులేషన్ గ్రోత్ అనేది. ఓకే, ఇది ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? ఇండియా ఉంది. రెండో ప్లేస్ లో ఎవరున్నారు? చైనా ఉంది. మూడో ప్లేస్ లో ఎవరున్నారు? అమెరికా ఉంది. అమెరికా యొక్క జనాభా ఎంత? 34 కోట్లు, దాదాపు 34 కోట్లు. ఓకే, భారతదేశం ప్రపంచ జనాభాలో అత్యధిక స్థానం కలిగి ఉంది. స్టేట్మెంట్ 1 అవును. భారతదేశం ప్రపంచ జనాభాలో చైనాను ఏ రోజున అధిగమించింది? ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు 1 జూలై 2024న ప్రపంచం మొత్తం మీద చైనా వారిని అధిగమించి భారతదేశం ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1గా జనాభాలో నిలవడం జరిగిందనమాట. భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? భారతదేశం. రెండో స్థానంలో చైనా ఉంది. మూడో స్థానంలో యుఎస్ఏ ఉంది. ఇంకా డెప్త్కి వెళ్ళి 4వ స్థానంలో ఎవరున్నారు, 5వ స్థానంలో ఎవరున్నారని అడిగితే తెలిసి పెట్టుకోండి, తప్పులేదు. 4వ స్థానంలో ఇండోనేషియా ఉంది. 5వ స్థానంలో ఎవరున్నారు? మన దాయాది దేశం పాకిస్తాన్. ఎన్నో స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉంది. మీకు ఇదంతా ఎందుకు చెప్పాను? అమెరికా యొక్క జనాభా 34 కోట్లు ఉంది కదా. మిగతా వీడియోస్లో ఎలా ఉందంటే అమెరికా యొక్క జనాభా 34 కోట్లు ఉంది, నేర్చుకోండి అని చెప్తారు. ఇంత ఎనాలిసిస్ మీకు ఎవరు? నేను మీకు ఇస్తున్నాను. నా ఎఫర్ట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ చేయండి. ఎక్కువ మంది చూడట్లేదు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది, అందుకని వీడియోస్ కూడా తగ్గిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశం ఉంది. రెండో స్థానంలో చైనా ఉంది. మూడో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క జనాభా 34 కోట్లు, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్థానంలో ఇండోనేషియా ఉంది. 5వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ మన పొరుగు దేశం కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఒక్క ఏడాదిలో అణ్వాయుధాలు అని చెప్పేసి చైనాలో ముమ్మరంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయని చెప్పి అమెరికా ఇచ్చిందనమాట. దీనికి సంబంధించి మీరేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు యుఎస్ఏ అనే కంట్రీ ఉంది కాబట్టి యుఎస్ఏ సంబంధించి ఒక 2 పాయింట్లు తెలుసుకోండి. యుఎస్ఏ యొక్క రాజధాని ఏంది తెలుసుకోండి. తర్వాత యుఎస్ఏ యొక్క కరెన్సీ ఏంది? డాలరు. యుఎస్ఏలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు? జో బైడెన్ ఉన్నారు. ఇతను జో బైడెన్ యొక్క పదవీ కాలం 2025 జనవరిలో ముగిసిపోతుంది కాబట్టి ముందుగానే ఎలక్షన్ జరుపుతారు. అమెరికాలో ఎప్పుడైనా ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం ముగియక 6 నెలల మునిపి ఎలక్షన్ జరిపేసి అతను రెడీ చేసి పెట్టింటారు. ఇటీవల కాలంలో ఎన్నికైన వ్యక్తి ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఈయన 2025 జనవరి నెలలో మంచి రోజు చూసుకొని ప్రమాణ స్వీకారం చేస్తాడనమాట. ఓకే, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఏ పార్టీ కూడా తెలుసుకోండి. రిపబ్లిక్ పార్టీ వెరీ ఇంపార్టెంట్, రిపబ్లిక్ పార్టీ. ఓకే, తర్వాత చైనా కూడా ఉంది దీంట్లో. చైనా అనే టాపిక్ కూడా ఉంది కాబట్టి చైనా గురించి కూడా 2 పాయింట్లు. చైనా యొక్క కరెన్సీ ఏంటంటే యువాన్. చైనా యొక్క ప్రెసిడెంట్ ఎవరు? జీ జిన్పింగ్. చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హుతీపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ అని చెప్పి ఇచ్చారు. ఇజ్రాయెల్ సంబంధించి ఇజ్రాయెల్లో
ఇటీవల ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎవరున్నారంటే నెత్యాన్యాహు ఉన్నాడు. నెత్యాన్యాహు ఈయన ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడి మీద 2024లో అవినీతి ఆరోపణలు వచ్చి ఇంతలో కొద్ది రోజులైతే జైలుకైతే వెళ్ళడం జరిగింది. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన వ్యక్తి కాబట్టి ఇతను కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెత్యాన్యాహు ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు నెత్యాన్యాహు. యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులపై గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ విరుచుకుపడింది. రాజధాని సనా ఎన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే రాజధాని సనా నౌకాశ్రయ నగరం హోదా 9 మంది మృతి చెందినట్లు హుతీ తిరుగుబాటుదారులు పేర్కొన్న 14 విమానాలు దాడిలో పాల్గొన్నాయి. ఎర్ర సముద్రంలోని రస్ ఇసా చమురు కేంద్రం పైన వైమానిక దాడులు జరిగాయి. అంతకుముందు హుతీ 2 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించారు. వీటిని గగతంలో కూల్చివేసినట్టు టెల్ అవీవ్ పేర్కొంది. అయితే క్షిపణి శకలాలు పడి టెల్ అవీవ్లో పాఠశాల కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. ఎవరికి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. మనకి ఇదంతా అనవసరం, ఇది ఎప్పుడు వార్తల్లో ఉండేది, కొట్టుకుంటూ ఉంటారు. ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచాడు. అతని పేరు ఏం పేరు? నెతన్యాహు. ఓకే. కింగ్ చార్లెస్ తో మోదీ మాటామంతి. కింగ్ చార్లెస్ ఎన్నో నెంబర్ అంటే 3వ నెంబర్, వెరీ ఇంపార్టెంట్. సబ్ ఇన్స్పెక్టర్ 2022లో అడిగారు అనమాట. ఇటీవల కాలంలో ఎన్నికైన చార్లెస్, ఇటీవల కాలంలో బ్రిటన్ రాజుగా ఎన్నికైన చార్లెస్ ఎన్నోవ రాజు? చార్లెస్ 3. ఇంపార్టెంట్. బ్రిటన్ రాజు చార్లెస్ 3తో గురువారం ఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరు దేశాల నడుమ వివిధ రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు లోతైన సహకారం వృద్ధికి కట్టుబడి ఉండటంపై భరోసా వ్యక్తం చేశారు. ఓకే. చార్లెస్ నెంబర్ అంతా 3, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 2024 అక్టోబర్ 17-18 తేదీలో అంతర్జాతీయ మిథనాల్ సెమినాల్ ఎక్స్పోని ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించారు. తర్వాత ప్రాంతీయ అనుసంధాన పథకం అంటే RCS రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, యుడాన్ స్కీమ్ ద్వారా నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 21వ తేదీన 3 ప్రాంతాల్లో అయితే ఓపెన్ చేశారు. ఎక్కడంటే రేవా, అంబికాపూర్, సహరాన్పూర్. రేవా అనేది మధ్యప్రదేశ్లో ఉంది, అంబికాపూర్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంది, సహరాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇవంతా మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేసాం. యుడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని, RCA అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పి డైలీ కరెంట్ అఫైర్స్ ఎవరైనా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా దీని గురించి నేను చాలా క్లియర్గా ఇన్డెప్త్గా కూడా మీతో డిస్కస్ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చి రైల్వే సుదూర రైలు బుకింగ్ కోసం అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ పీరియడ్ను 120 రోజుల నుంచి 60 రోజులు తగ్గించింది. ఎన్ని రోజులు తగ్గించింది? ఇంతకుముందు 120 రోజులు ఉండింది, దాన్ని ఏం చేశారు? 60 రోజులు తగ్గించారు, 60 డేస్ తగ్గించారు. ఓకే. స్పీడ్గా ఎందుకు లాగుతున్నానంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి, అందులోనూ మీ టైం నేనైతే ఎక్కువ స్కిల్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ టైం మీకు సేవ్ అయ్యే కొద్దీ మీరు ఈ టైం తీసుకుపోయి వేరే సబ్జెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. 2035 కల్లా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 60% కోత అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రకటన చేశాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కదా అని చెప్పి ఒక స్టూడెంట్ అయితే మొన్న మెసేజ్ చేశారు అన్నట్టు. ఆయన 2025 వరకు ఈయన టెన్యూర్ ఉంది, ఇంకా టెన్యూర్ అయితే ముగిసిపోలేదు. టెన్యూర్ ముగిసిపోక ముందే ఎలక్షన్ జరిపేసి ప్రెసిడెంట్ని అయితే అపాయింట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు? 2025లో జనవరిలో అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే. గ్రీన్ హౌస్ ఉద్గారాల విషయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2035 కల్లా తాము వెదజల్లుతున్న ఉద్గారాల్లో 60% కంటే ఎక్కువ కోత పడేలా పర్యావరణ హిత చర్యలు తీసుకుంటామని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కీలక సమయంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వాతావరణ మార్పుల అంశంలో ట్రంప్ వైఖరి భిన్నంగా ఉంది. ఉద్గారాలు తగ్గించుకోవడానికి సుముఖంగా లేరు. ట్రంప్ అధికారంలో లాగానే ప్యారిస్ వాతావరణ ఒప్పందం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది ప్యారిస్ వాతావరణ ఒప్పందం? 2016లో జరిగింది. 2016లో జరిగింది. దీన్ని ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఎక్కడైనా రెగ్యులర్గా వాతావరణ ఒప్పందాన్ని జరిపించే ఆర్గనైజేషన్ అంటే UNFCCC. అంటే UN అంటే మీకు తెలుసు యునైటెడ్ నేషన్స్, F అంటే ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఓకే. అది ఎక్కడ జరిగింది? 2016లో ప్యారిస్లో జరిగింది. ప్యారిస్లో జరిగిన ఒప్పందాలు కాబట్టి దాన్ని ఏమంటారంటే ప్యారిస్ ఒప్పందం అంటారు. ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రత స్థాయిని లేదా గ్లోబల్ వార్మింగ్ స్థాయిని 1.5 నుంచి 2% మధ్యలో ఉంచాలని చెప్పి తీర్మానించారు. ఆ తీర్మానం నుంచే అమెరికా వైదొలగాలి అనుకొని ట్రంప్ గారు నిర్ణయించిన సందర్భంలో 60% కోత విధిస్తానని బైడెన్ ప్రకటించారు. అంటే వ్యతిరేక అర్థాలు ఉన్నాయి రెండిట్లో.
ఓకే, ఈ నేపథ్యంలో బైడెన్ ప్రకటన ఏ మేరకు అమలు అవుతుందని అనుమానమే. భూతాపం తగ్గించేందుకు వీలుగా గతంలో 2030 కల్లా గ్రీన్ హౌస్ ఉద్గారాలను 50% తగ్గిస్తామని చెప్పి అమెరికా అయితే పేర్కొంది. ఇప్పుడు ఆ శాతాన్ని మరింత పెంచింది. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్, కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. 2016లో జరిగింది ప్యారిస్ ఒప్పందం అనేది. మీరు రెగ్యులర్గా మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు. ప్యారిస్ ఒప్పందం యొక్క టార్గెట్ అంతా 2% కాడికి తక్కువ తగ్గించాలన్నమాట. బర్డ్ ఫ్లూ కలకలం అని చెప్పి కార్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు అన్ని మీకు అనవసరం, ఇదంతా వార్తల అంశం. బర్డ్ ఫ్లూ అనే డిసీజ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి 1 లేదా 2 పాయింట్లు మీరు తెలుసుకోండి బెటర్. బర్డ్ ఫ్లూ అనే వ్యాధి దేని వల్ల సోకుతుంది అని అడుగుతారు. చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్లో, రైల్వే గ్రూప్ డి, ఆర్ఆర్బీలో, ఎన్టీపీసీలో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు జనరల్ సైన్స్ సంబంధించి. మీరు ఎట్టా కరెంట్ అఫైర్లో ఆ వైరస్ వచ్చింది, అది వచ్చింది కాబట్టి దాని గురించి తెలుసుకోండి. బర్డ్ ఫ్లూ అనేది ఏ కారకం వల్ల వస్తుందంటే వైరస్ వల్ల వస్తుంది అనమాట. దాని పేరు ఏం పేరంటే H5N1 అంటారు. బర్డ్ ఫ్లూకి కారణమైన వైరస్ H5N1 అని చెప్పి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్లు అడిగారు. అదేవిధంగా చికెన్ గున్యాకి వచ్చి H1N1 అంటారు. చికెన్ గున్యాకి, బర్డ్ ఫ్లూకి వచ్చి H5N1. ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్. దీనికి సంబంధించి ఒక మెడిసిన్ ఉంది. బర్డ్ ఫ్లూకి ఇచ్చే మెడిసిన్ లేదా వ్యాక్సిన్ ఏమంటారంటే టామీ ఫ్లూ. ఏమంటారమ్మా? టామీ ఫ్లూ. వెరీ ఇంపార్టెంట్, టామీ ఫ్లూ. బర్డ్ ఫ్లూకి చికిత్స కోసం ఇచ్చే వ్యాక్సిన్ ఏమంటారు? కోవిషీల్డ్ కాదు, కోవాక్సిన్ కాదు, ఏం పేరు? టామీ ఫ్లూ. ఓకే, బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వార్తల్లో నిలిచింది కాబట్టి దానికి సంబంధించిన మీకు చాటికి ఇచ్చా. ఓకే, ఏ వైరస్ అంటే H5N1. బర్డ్ అనేది ఎగురుతుంది కదా, ఫ్లై అవుతుంది కాబట్టి H5N1. N1 అనేది కామనే, H1N1. చికెన్ గున్యాకి H1N1. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పటి వరకు మనం ఈనాడు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాం. ఇప్పుడు సాక్షికి వెళ్తాను. సాక్షిలో ఫస్ట్ వన్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఢిల్లీలో నిన్న న్యూఢిల్లీలో ఎస్టర్డే ఏం జరిగిందంటే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఎక్స్పో జరిగింది. ఈవీ ఎక్స్పో ఎక్కడ జరిగింది? 2024లో అని అడుగుతారు. 2024 ఈవీ ఎక్స్పో, ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ప్లోరేషన్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. దానికి ఇతను హాజరయ్యాడు. ఇతని పేరు ఏం పేరు? నితిన్ గడ్కరీ. ఈయన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యి దాదాపు 20 లక్షల కోట్లకు త్వరలో ఈవీ మార్కెట్ వెళ్తుందని చెప్పేసి ఇతనైతే నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ మొత్తంలో మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ఒక పాయింట్. 2024 ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. అది ఎన్నో ఎడిషన్ అంటే 8th ఎడిషన్ అనమాట. 8వ సదస్సు. ప్రతి సంవత్సరం ఒక దగ్గర ఒక సదస్సు జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో సదస్సు జరిగింది 2024లో అంటే 8వ సదస్సు. ఇంపార్టెంట్ నేషనల్ కరెంట్ అఫైర్ భాగం. తీవ్రమైన కరువు కోరలో కెన్యా అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్టు ప్రకారం భూగర్భ జలాలు అట్టుడిగిపోతున్న సందర్భంగా లేదా అడుగంటిపోతున్న కారణంగా కెన్యాలో తీవ్రమైన కరువు అయితే నెలకొందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పర్యావరణం, ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఒక బిట్లో ఇలాంటి పిట్టిగాను వస్తే 99% చాలా మంది దీనికి ఆన్సర్ చేయలేదన్నమాట. ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న దేశం ఏదని చెప్పి ఫస్ట్ వన్ యుగాండా, సెకండ్ వన్ నైరోబీ, థర్డ్ వన్ కెన్యా, ఫోర్త్ వన్ వచ్చి ఇస్తారనమాట. ఏం పెట్టాలి మీరు? కెన్యా అని పెట్టాలి. వార్తల్లో నిలిచిన దేశం కెన్యా. అనేది కెన్యా యొక్క రాజధాని ఏంటంటే నైరోబీలో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. ఏముంది చెప్పండి? నైరోబీలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే నైరోబీ, కెన్యాలో ఉంది. కెన్యా ఏం చేస్తుంది? ఈరోజు
తీవ్రమైన కరువులో ఉందన్నమాట. ఆ కరువుకు గల కారణాలు, జలాశయాలు ఎండిపోతున్నాయి, దానికి సంబంధించి స్టాటిక్ మొత్తం ఇక్కడ కవర్ చేశాడు. ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం ఇటీవల కాలంలో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న దేశాలలో ఏ దేశం వార్తల్లో నిలిచిందని అడుగుతారు. దానికి ఆన్సర్ కెన్యా. కెన్యాలో ఒక రాజధాని పేరు నైరోబి. నైరోబి అనే టాపిక్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా అక్కడ ఉంది కాబట్టి నేను దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఏంటది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వన్, ఐఎస్ఏలో చేరిన మెల్డోవా. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఐఎస్ఏ దీనికి సంబంధించి మీరు కొంచెం స్టాటిక్ వెళ్దాము. ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో అప్పటి ఫ్రాన్స్ యొక్క ప్రధానమంత్రి, భారత యొక్క ప్రధానమంత్రులు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఒక అలయన్స్ స్టార్ట్ చేశారు. ఎక్కడ? హర్యానా కేంద్రంగా, హర్యానా రాజధాని హర్యానాలోని గురుగ్రామ్. వెరీ 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 ఇంపార్టెంట్, గురుగ్రామ్. చూడండి, నేను స్పీడ్గా లాగాల్సిన దగ్గర స్పీడ్గా లాగుతున్నాను, ఫోకస్ చేయాల్సిన దగ్గర ఫోకస్గా చెప్తున్నాను. ఈ వీడియోస్ని మీరైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎక్కడో దగ్గర మీకు మిగతా వాళ్ళ కాడికి ఒక మార్క్ ఎక్స్ట్రా అయితే నేను ఇప్పించేస్తాను, నమ్మండి. ఓకే, గురుగ్రామ్లో ఏముంది? ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఐఎస్ఏ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015లో స్టార్ట్ చేశారు. 2015లో స్టార్ట్ చేయడానికి గల కారణమైన ప్రధానమంత్రులు ఏ దేశాల వాళ్ళు? ఫ్రాన్స్ మరియు భారత్. ఆ యొక్క అలయన్స్ లో 104వ దేశంగా ఏ దేశం చేరిందని చెప్పేసి ఇటీవల కాలంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జేఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీ అందరూ తెలిసే, మీలో ఆల్మోస్ట్ రాస్తుంటారు. 104వ దేశంగా ఏ దేశం చేరిందని చెప్పి ఒక షిఫ్ట్ లో ఇచ్చారు. జేఈ ఎగ్జామ్ లో ఒక షిఫ్ట్ లో ఇచ్చారు అనమాట. ఏ దేశం? ఆర్మేనియా. ఏ దేశం? ఆర్మేనియా దేశం జరిగింది. ఇది చాలా డెప్త్ బిట్ అంట వాళ్ళకి, మనకి చాలా చిన్న బిట్ అవుద్ది. ఓకే, ఆర్మేనియా జరిగింది. 105వ దేశంగా ఇంకొక దేశం జరిగిందని చెప్పి ఈ రోజు న్యూస్ పేపర్లో ఉంది. ఆ దేశం ఏదంటే మాల్డోవా లేదా మెల్డోవా. 105వ దేశంగా ఏ దేశం చేరింది? మెల్డోవా చేరింది. మెల్డోవా ఎప్పుడు చేరింది? 105వ దేశంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో 105వ దేశంగా ఏ దేశం జరిగింది? మెల్డోవా దేశం జరిగింది. దీనికి సంబంధించి మనం చదువుదాం, వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, వార్తలు ఇటీవల కాలం నిలుస్తా ఉంది కాబట్టి మనం చదవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందం మెల్డోవా అధికారికంగా సంతకం చేసిన ఉష్ణమండలంలోని దేశాలన్నింటిలో కలిపి అధిక స్థాయిలో సౌరశక్తి ఉత్పత్తి చేయాలని 2015లో జరిగిన COP21 సదస్సులో ఫ్రాన్స్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లేదా? ఫ్రాన్స్ తో కలిపి భారత్ యొక్క ప్రధానమంత్రి నిర్వహించాడని చేసిన. భూమధ్య రేఖకు ఇరువైపులో ఉన్న అనేక ఉష్ణమండల దేశాలను సూర్యపుత్రులుగా వివరణిస్తూ వారందరూ అంతర్జాతీయ సౌర కుటుంబంలో చేరాలని ప్రధాని పిలుపునిచ్చారు. 2020లో సవరించిన ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ లో ఐక్యరాజ్య సమితి దేశాలు చేరవచ్చు. దాని ప్రధాన లక్షణాలు ఏంటంటే 2030 నాటికి $1,000 బిలియన్ పెట్టుబడులను సమకూర్చడం, 1,000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, 1,000 మిలియన్ల జనాభాకు సౌరశక్తిని, పర్యావరణ హితశక్తిని సరఫరా చేయడం ద్వారా ఏటా 1,000 మిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించడం. ఇవన్నీ మీకు అడగరు. మీకు అడిగేది ఏంటంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గురుగ్రామ్ హర్యానాలో ఉంది. ఇటీవల కాలంలో చేరిన 104వ సభ్య దేశం ఇది ఆర్మేనియా. ఆల్రెడీ అడిగేశాడు, వీటిని రైల్వేలో అడిగేశాడు, మన ఏబిపిఎస్లో అడిగే అవకాశం ఉంది, నేర్చుకోండి. తర్వాత 105వ దేశంగా ఏ దేశం నిలిచింది? మెల్డోవా. హైలీ ఇంపార్టెంట్ బిట్, నేర్చుకోండి. ఇది 2024 నవంబర్లో న్యూఢిల్లీలో 7వ ఎడిషన్ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 7వ ఎడిషన్ న్యూఢిల్లీలో జరిగిందని చెప్పి ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు అనమాట. ఓకే, యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్, దీని పేరు ఏం పేరు? కిసాన్ కవచ్. మీరు రైతులు చూస్తున్నట్లయితే పొలాల్లో పెస్టిసైడ్స్ లేదా పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు మన ముఖాన లేదా మన రైతు బాడీ మీద పడి అతను ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పెస్టిసైడ్స్ లోపలికి పోయి అతను అనారోగ్య పరిస్థితులకు గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. దాన్ని కాపాడడం కోసం, దాని నుంచి రక్షణ కల్పించడం కోసం ఇటీవల కాలంలో ఒక బాడీ ధరించడానికి ఒక వస్తువును లేదా దుస్తులను అయితే తయారు చేయడం జరిగింది. దాని పేరు ఏం పేరు అని అడుగుతారు రేపు రాబోయే ఎగ్జామ్స్. దాని పేరు ఏం పేరు? కిసాన్ కవచ్. ఇది గుర్తుపెట్టుకుని మీకు సరిపోద్ది. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ కిట్ ఇటీవల డెవలప్ చేస్తారు. దాని పేరు ఏం పేరు? ఆప్షన్ ఏ రైతు కవచ్, ఆప్షన్ బి కిసాన్ కవచ్, ఆప్షన్ సి ఫార్మర్ కవచ్, ఆప్షన్ 4 పెస్టిసైడ్ కవచ్ అని ఇస్తాడు. ఏంది దానికి ఆన్సర్? ఏదంటే కిసాన్ కవచ్.
నెక్స్ట్ వచ్చి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాంట్లో భాగంగా ఉక్రెయిన్ ఇటీవల కాలంలో త్రిశూల అస్త్రం అనేది తయారు చేసింది. త్రిశూల అస్త్రానికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే ట్రైజూబ్ గా పేరు పెట్టారనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కాంటెక్స్ట్ లో కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ఇటీవల కాలంలో ట్రైజూబ్ గా పేరు పెట్టిన ఒక ఆయుధాన్ని తయారు చేసినట్టు ప్రకటించిన దేశం ఏందని అడుగుతారు. దానికి ఏం పేరు పెట్టారు, ఏ దేశం దాన్ని ప్రకటించిందంటే ఉక్రెయిన్ అయితే ప్రకటించింది అనమాట. ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇదంతా చదివితే మీ టైం వేస్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ చదివాను. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ని మీకు టైం వేస్ట్ కాదు నేను అందిస్తున్నాను. ఓకే, ఏ దేశం దాన్ని డెవలప్ చేసిన ఉక్రెయిన్ సంబంధించి త్రిశూల అస్త్రం ట్రైజూబ్ గా పేరుకు అందిన ఒక లేజర్ అణ్వాయుధాన్ని తయారు చేసింది ఎవరు? ఉక్రెయిన్ యొక్క రాజధాని కివ్. ఉక్రెయిన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? వ్లాదిమిర్ జెలెన్స్కీ. తర్వాత ఉగాండాలో డింగా వైరస్ అని చెప్పి ఒక అంతుపట్టిన వ్యాధి అయితే ఉంది. డింగా అని వైరస్ కి ఎందుకు పేరు పెట్టినారంటే ఆ వ్యాధి సోకిన వ్యక్తులు ఎలా చేస్తారంటే అతనికి మానసిక పరిస్థితి యొక్క ఇబ్బంది కలగడం వల్ల అతను ఏంటంటే డాన్స్ చేసే పర్సన్ ఎలా ఊగుతా ఉంటాడు, ముందుకి వెనక్కి ముందుకు ఊగుతా ఉంటాడు, ఒకటే దగ్గర నిలబడిపోయి, అందుకని చెప్పి ఆ వ్యాధిని ఏం పేరు పెట్టారంటే డింగా వైరస్ అని పెట్టారు అనమాట. డింగా వైరస్ అనేది ఎక్కడ ఏ దేశంలో ఉద్భవించిందంటే ఉగాండాలో ఉద్భవించింది. 2024 కరెంట్ అఫైర్స్ లో మీరు కానీ నా కరెంట్ అఫైర్స్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉండుంటే మీకు ఆల్రెడీ నిన్న కూడా ఒకటి చెప్పాను. నెల్లూరులో జికా వైరస్ కలకలం అని చెప్పానా? జికా వైరస్ సంబంధించి కూడా మీకు నోట్స్ ఇచ్చాను నిన్న. ఓకే, ఈ సందర్భంగా మనం రివిజన్ చేద్దాం, కంగారు పడబాకండి. ఇంకో వైరస్ కూడా ఉంది, మంకీ పాక్స్ అనే వైరస్ ఉంది. ఇప్పుడే ఇంకే వైరస్ ఉంది? డింగా వైరస్ ఉంది. రింగా కాదు, డింగా వైరస్ ఉంది. ఈ 3 వైరస్లు 2024 సంవత్సరంలో WHO అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఏ వ్యాధికి అంటే ఎంపాక్స్ కి. ఓకే, మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన WHO. ఓకే, జికా వైరస్ కూడా ఉంది. జికా వైరస్ కూడా ఏ దోమల ద్వారా వస్తుందని చెప్పాను నిన్న? ఈడిస్ దోమల ద్వారా వస్తుందని చెప్పానా? ఈడిస్ దోమలు. ఎవరైనా చూడని వాళ్ళు ఖచ్చితంగా మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. మీకు కరెంట్ అఫైర్స్ తో పాటుగా చాలా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే డింగా వైరస్ అనేది వచ్చింది కదా ఉగాండాలో, ఆ కాంటెక్స్ట్ లో ఇది కూడా మీకు రివిజన్ చేస్తున్నాను, ఉపయోగపడదు కాబట్టి. డింగా వైరస్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎంపాక్స్ ని 2024 WHO అనేది ఎమర్జెన్సీ విధించిందని చెప్పాము. జికా వైరస్ గురించి కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని నెల్లూరులో జికా వైరస్ ఉందని చెప్పి ఇక వార్త వచ్చింది కాబట్టి దాని కాంటెక్స్ట్ లో అది దేని ద్వారా వస్తుందని మనం డిస్కస్ చేసాం. ఈడిస్ దోమల ద్వారా వస్తుందని మనం డిస్కస్ చేసాం అనమాట. ఓకే, ఇవండి ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా మిస్లైనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్ లో కలుద్దాం. నేను వీలున్న కాడికి స్పీడ్ గా చెప్తున్నాను. సో దట్ ఏమవుతుందంటే మీ టైం అంతా సేవ్ అవుద్ది. ఈ టైం తీసుకుపోయి మీరు వేరే సబ్జెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాదాపు 2 to 3 hours నేను వర్కౌట్ చేసి ఎక్కడైతే మీకు ఫోకస్ చేయాలో ఆ పాయింట్స్ మీకు చెప్తున్నాను. మన వీడియో కానీ నచ్చినట్లు ఎక్కువ మంది లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.